హనుమంతుడి బలహీనత ఏంటో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, హనుమంతుడి పేరు వినగానే శక్తి, భక్తి, సేవ భావాలు గుర్తుకొస్తాయి. కానీ ఆయనకు సంబంధించిన ఒక రహస్యం చాలామందికి తెలియదు. అదేంటంటే ఆంజనేయుని ఆకలి ఎంత ప్రబలంగా ఉండేదో మీరు ఊహించలేదు. మరియు ఆయనకు ఉన్న బలహీనతలేంటో ఈ వీడియోలో చూద్దాం. బాల్యంలో ఆంజనేయుడు ఎప్పుడూ ఆకలితో ఉండేవాడు. చిన్నప్పట్లో ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న ఎర్రని ఫలాన్ని చూశాడు. అది ఎర్రని సూర్యుడు. ఆంజనేయుడు దాని ఫలాన్ని భావించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. సూర్యుడిని తినేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో వరించాడు. హనుమంతుడు భూమిపై పడిపోయాడు. ఈ సంఘటనతో దేవతలు భయపడ్డారు. బ్రహ్మదేవుడు, శివుడు సహా అన్ని దేవతలు హనుమంతుడికి అనేక ఆశీర్వాదాలిచ్చారు. కానీ అతడి ఆకలి మాత్రం తీరలేకపోయింది. అతని ఆకలి ఇంత ఎక్కువగా ఉండటంతో అతను ఏది కనబడితే అది తినే ప్రయత్నం చేసేవాడు. దాంతో ఒక బ్రాహ్మణుడు శాపం ఇచ్చాడు. నీకు నీ బలాన్ని, నీ శక్తిని, నీ ఆకలిని నీవే మరచిపోతావు యావత్ నీకు గుర్తు చేసేంత వరకు అని శపించాడు. శాపంతో హనుమంతుడు తాను ఎవరో, తన బలమేమిటో మర్చిపోయాడు. మీకు గుర్తుందా, రామాయణంలో సీత అన్వేషణలోకి వెళ్ళే సమయంలో జాంబవంతుడు ఆయనకు గుర్తు చేశాడు, నీలో ఉన్న శక్తిని మర్చిపోయావు హనుమా, నీవు హనుమంతుడివి అని. అప్పుడు ఆయనలో తిరిగి శక్తి ప్రవహిస్తుంది.